నమస్తే, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఏడ జరగని వింతలు మన తెలంగాణలో జరుగుతాయి. అందులో హైదరాబాద్లో నెంబర్ 1గా జరుగుతాయి. ఒకటి స్పష్టంగా అడుగుతున్నా ప్రజలారా మిమ్మల్ని, చనిపోయిన మనిషి బతుకుతాడా ఎక్కడన్నా? మీరు ఎప్పుడన్నా చూసిర్రా? ఇంతవరకు మీ ఎక్స్పీరియన్స్లో ఎవరన్నా బతికినట్టు మీకు కనీసం ఒక వార్త అన్న విన్నారా? చనిపోయిన మనిషి ఇక చూడు, హైదరాబాద్లో ఒక మనిషి చనిపోతే బతుకుతాడని చెప్పి 4 రోజుల నుంచి పూజ చేస్తున్నారట. ఇక చూడు, ఏసయ్య బతికితాడు అని చెప్పి 4 రోజుల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. 4 రోజుల తర్వాత ఈ బాడీ డీకంపోజ్ అయ్యి పక్క వాళ్లకు స్మెల్ వస్తూ ఉంటే ఏంటి స్మెల్ అని చెప్పి పోయి చూడగా ఇక వీళ్ళు ఇలాంటి ఉదంతానికి తెరదీపిరట. తెరదీసి లాస్ట్కు పక్కింటి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే సీన్ సితారయింది. సీన్ సితారయ్యి అందరిని పట్టుకపోయి జైలు వేసి తొక్కిరట. గట్లయితే మంచిగా అయింది. అసలు స్టోరీ ఏందో వినే ప్రయత్నం చేద్దాం. ఒక లైక్ అయితే చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. యేసు బతికిస్తాడని మృతదేహానికి 4 రోజులుగా ఫ్యామిలీలు ప్రార్థన. యేసుక్రీస్తు చనిపోయిన మనిషిని బ్రతికిస్తాడని 4 రోజుల నుంచి ఇంట్లోనే శవాన్ని పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారట. దుర్వాసన రావడంతో పోలీసులకు ఇరుగు పొరుగు ఫిర్యాదు. ఫ్రిజర్లో కుళ్ళిపోయిన స్థితిలో మహిళా మృతదేహం అంబులెన్స్లో స్వగ్రామానికి తరలింపు. కూకట్పల్లిలో జరిగిన ఘటన. నేను చెప్పిన ఏడ జరగని ఉదాంతం మన హైదరాబాద్లో జరుగుతుంది, మన తెలంగాణలో జరుగుతుంది. చనిపోయి 4 రోజుల నుంచి ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారంటే వీళ్ళు ఎంత ఎర్రిగొర్రెలో అర్థమవుతలేదు. నేను ఒకటి అడుగుతున్నా బ్రదర్, ఇంకా అడుగుతున్నా మిమ్మల్ని, చనిపోయిన మనిషిని బ్రతికించుడు అది తరమా? అది బ్రతికించుడు మనతో అవుతుందా? మన చేతుల్లో ఉందా చావు బతుకులు? కానీ ఇగో యేసు బతికిస్తాడని చెప్పి ఆ పాస్టర్ చెప్పిండట. ఈ పిక్ చూడండి ఒకసారి. ఇగో ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తమదైన స్టైల్లో విచారిస్తే మొత్తం బయటపడ్డది. బయటపడితే ఇగో గిరి సంగతి ఇట్లా జరిగింది అని చెప్పి ఒప్పుకున్నారట. మరి ఇంత ఎర్రి గొర్రెలు ఎందుకు అవుతారు? మరి ఇంత ఎర్రి గొర్రెలు ఎందుకు మారుతారు? ఎక్కడన్నా ఒక మనిషి బతికించుడు సాధ్యమా? ఆ కొండలలో, కోనలలో, మంచులలో ఆపంటున్న అఘోరిలతోనే కాదు ఈ మనిషిని బతికించుడు. అట్లా అనుకుంటే దేశంలో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లు చనిపోతున్నారు. మరి వాళ్ళని బతికిస్తే అయిపోతుంది కదా. ఈ యేసుక్రీస్తు ఎందుకు బతికిస్తలేడు? యేసుక్రీస్తు నన్ను మతాన్ని ఇక్కడ తప్పు పడట్లేదు, కానీ ఇలా చేయడం తప్పు అంటున్నా నేను. దేవుణ్ణి నమ్మండి, కానీ అతిగా నమ్మకండి. కేవలం దేవుడు ఒక నమ్మకంగానే ఉంచండి, అంతేగాని మొత్తమే అతిగా నమ్మి సర్వం కోల్పోయి జీవితాలు సంకనాకించుకోకూరి. ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే, ఇంకా తెలివి తక్కువడు చెప్తా ఉంటే తెలివి ఉన్నోడు వాని కింద గొర్రెలు అవుతాడు, ఎర్రి గొర్రెలుగా మారుతాడు అనేది అర్థమవుతుంది. ఇట్లా ఉన్నది ఇలా కథ. ఇక చూడు, ఒకసారి మ్యాటర్లోకి పోదాం. మ్యాటర్లోకి పోతే చూసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ జర మీతోనైతే అయ్యే పని కదే. జర చూసే ప్రయత్నం చేయండి. చూడండి, చనిపోయిన మహిళను బ్రతికించేందుకు ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకొని 4 రోజులుగా ప్రార్థనలు నిర్వహించిన వింత ఘటన వెలుగులోకి చూసింది. గోదావరి జిల్లా కైకలూరు చెందిన యేసురత్నం భార్య శమంతకమణి కొడుకు జయరాం కూతురు సునీత శైలజతో కలిసి కూకట్పల్లిలో రామకృష్ణ కాలనీలో శ్రీ సాయి భరద్వాజ అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీస్ శాఖకు ఎస్ఐగా పనిచేసిన యేసురత్నం కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. యేసురత్నం భార్య శమంతకమణి కొడుకు కూతుళ్ళు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. 4 పదులు దాటిన ముగ్గురు వివాహం చేసుకోలేదు. శుక్రవారం శైలజ అనారోగ్యంతో రామ్దేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన శమంతకమణి, జయరాం, సునీతలు శైలజ మృతదేహానికి ఫ్రీజర్ తెప్పించి అందులో ఉంచారు. శుక్రవారం నుంచి మృతదేహం ఇంట్లో పెట్టుకొని లోపలికి నుంచి తలుపులు తాళం వేసుకున్నారు. ఆదివారం రాత్రి ప్లాట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీయమని అడిగిన శమంతకమణి, జయరాం, సునీతలు తలుపు తీయలేదు. ఇంతకు తలుపులు తీయకపోవడంతో సోమవారం ఉదయం జిహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లారని పోలీసులు హెచ్చరించారు. చివరికి తలుపు తీశారు.
ఫ్రిడ్జ్లో ఉన్న మృతదేహం పూర్తిగా బిగుసుకుపోయింది. శమంతకమణి, జయరాం, సునీతల మృతదేహం వద్ద ప్రార్థనలు చేసినట్టు పోలీసులు స్థానికులకు చెప్పారు. ఎటుకేలకు శైలజ మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు. ఇక చూడిగా పరిశుద్ధమైన రక్తమే కావాలి. ఓరి నీ ఏషాలో పరిశుద్ధమైన రక్తం ఏంది రాజా? శైలజ కొంతకాలం రామదేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శైలజకు రక్తహీనత కారణంగా రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పగా పరిశుద్ధమైన వ్యక్తుల రక్తం కావాలని ఎక్కించాలని భీష్మించుకొని కూర్చున్నారని శైలజకు రక్తం ఎక్కించేందుకు నిరాకరించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అరే ఏమిరా బాయ్, పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధమైన రక్తం ఏ నుంచి వస్తుంది? మన బాడీలో ఉండేదే శుద్ధమైన రక్తం, దానికి ఇంకా మించి పరిశుద్ధమైన రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు దేవుడు తీసి పంపిస్తాడా ఏంది? అటేడి చేసి వీళ్ళేదని చంపినట్టున్నది. వీళ్ళ కథ చూస్తే వీళ్ళు యేసుక్రీస్తు మహిమల పడి ఆడెవడో చెప్పిన ఎర్రిగొర్రె ముచ్చట్లకు నమ్మి ఇగో రక్తం ఎక్కించే కాడ కూడా పరిశుద్ధమైన వ్యక్తుల రక్తం కావాలని చెప్పి పట్టుకొని ఆడ కూర్చున్నారట. కూర్చుంటే డాక్టర్లు ఎంత చెప్పినా కానీ వినకుండా ఆర్టీఎస్ సిడిఎస్కో ఈమెను లేపేసినట్టున్నది. సూత గట్లే కనబడుతుంది. ఇలా ముగ్గురి కథతో గట్లే కనబడుతుంది. ఎవడన్నా రక్తం ఎక్కించే కాడ పరిశుద్ధమైంది, కల్తీ అయింది, డ్రైనేజ్ ఆలోచిస్తాడా? రక్తం దొరుకుడే ఎక్కువ, రక్తం ఇచ్చుడే ఎక్కువ. ఒక బాడీ నుంచి రక్తం తీసి ఇంకోరికి దానం చేయాలంటే ఆ బాడీలో ఉండే ఎంత స్టెమినా పోతుంది, ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇలా ఇంకా పరిశుద్ధమైన రక్తం కావాలన్నట. ఇట్లా చెప్పేటోడిని అందుకొని మూతి పని రాలగొట్టాలి ఫస్ట్. పరిశుద్ధ రక్తం ఎక్కడ ఉంటుంది చూపెట్టమని తీసుకొచ్చి ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధమైన రక్తం? ఈ ప్రార్థన చేసే పాస్టర్ను పట్టుకొచ్చి చూపెట్టమని పరిశుద్ధమైన రక్తం ఎక్కడ దొరుకుతుందో. అన్నీ తెలివి తక్కువ పనులు, తెలివి లేని పనులు. వాడెవడో తెలివి తక్కువ చెప్తే వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎస్ఐ భార్య అట. మళ్ళీ చూడిగా ఏంది ఇది ఇజ్జతికే సవాల్ ఇది. నిజంగా ఇట్లా ప్రజలను అమాయకులను చూసి ఇట్లా ఎర్రిగోరలను చేయొద్దు. మతం పేరుతోని, కులాల పేరుతోని ఇట్లా ఎర్రిగోరలను చేయొద్దు. నిజంగా అది పొరపాటు. ఇలా చేస్తే మీ దేవుడు మిమ్మల్ని క్షమించాడు. పరిశుద్ధ రక్తం కావాలి, దేవుడు వచ్చి బతికియాలి. ఇదంతా ఏంది పెంట? ఎవడు తెచ్చిన పెంట, ఎవడు పెట్టిన పెంట ఇదంతా? ఎవరికి ఎవడు ఇక్కడ ఏంది ఇది? ఇక చూడు, ఇక తిరిగి ప్రాణం వస్తుందని ప్రార్థనలు. ఓరి నీ మృతి చెందిన తమ కూతురు శైలజను బ్రతికించేందుకు శమంతకమణి కొడుకు జయరాం కూతురు సునీతతో కలిసి శుక్రవారం నుంచి ప్రార్థనలు చేస్తున్నట్టు సమాచారం. 4 రోజులు యేసు ప్రభువుకు ప్రార్థనలు చేస్తే ప్రాణం తిరిగి వస్తుందని వారు పోలీసులతో వాదించారు. ఇంకొకసారి నిజం చెప్తున్నా, ఈ తెలివితక్కువ పనులు ఎవరైనా చెయ్యాలి కానీ డైరెక్ట్గా చెప్తా ఉన్నా. ఇక నేను నా మాటతో నేను చెప్పాను, ఈ చిల్లర వేషాలు బంద్ చేయరు. ఫస్ట్ మీరు ఈ మైండ్లెస్ వ్యవస్థను బంద్ పెట్టు. ఏ దేవునితో సాధ్యమవుతుంది చచ్చిపోయిన మనసును బతికించుడు? అట్లా అనుకుంటే ఎంతో మంది చనిపోతున్నారు. వాళ్ళందరూ బతికొస్తున్నారా? యేసుదేవుడు బతికిస్తున్నాడా? తెలివితక్కువ పనులు చేసుకుంటా గిట్లా తయారవుతారు. వాడెవడో తెలివితక్కువ చెప్తే ఈ తెలివి ఉన్నోళ్ళు విన్నారు. సొల్లు పురాణం చెప్పిండేమో, ఆ సొల్లు పురాణం పట్టుకొని ఏడ కూర్చున్నాడు. మళ్ళా 4 రోజుల నుంచి రూమ్లో అప్పుడు డెడ్ బాడీని పెట్టుకొని కూర్చొని ప్రార్థన చేస్తుంటే స్మెల్ కూడా వస్తలేదు అప్పుడు. వాళ్ళు స్మెల్ వస్తా అంటే కూడా ప్రార్థన చేస్తారు అంటే కుళ్ళిపోయిన శవానికి యేసు ప్రభు ప్రారంభం అవుతాడా? ఎవడు చెప్పిండి ఇది? దేంట్లో రాసి ఉంది? మీ దాంట్లో రాసి ఉందా? మీ బైబిల్లో రాసి ఉందా? చనిపోయిన వ్యక్తిని నేను స్వయంగా వచ్చి కుళ్ళిపోయిన శవాన్ని అయినా మంచిదే, నేను మళ్ళా చర్మం దానికి అతికించి నేను బ్రతికిస్తా అని చెప్పి మీ బైబిల్లో ఇట్లా ఏమన్నా రాసి ఉందా? ఏంది రాసిండా యేసు ప్రభు? చెప్పిండా మీకు కళలకి ఇట్లా వచ్చి భూమి మీదకి ఇట్లా చెప్పిపోయిండా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి ఇంత అధ్వానం చేయొద్దు. అమాయకుల ప్రజలు చూసి ఇంత అధ్వానం చేయొద్దు. ఇక వీళ్ళు ఇంకేం పన్నాక పడిరో మరి ఎత్తది పానం అగత్తది పానం అని చెప్పి ఇక చెప్తాడు కావచ్చు. ఆడవాడు వేస్ట్ వేలో చెప్తాడు కావచ్చు. వచ్చింది ఆడికి వచ్చింది ఆకాశం నుంచి సగం వచ్చింది, సగం నుంచి భూలోకం వచ్చింది, భూలోకం నుంచి మళ్ళీ ఇంటికి రావాలి అంటే ఇంకేమన్నా కొబ్బరికాయలు కొట్టుడో, ఇంకేమన్నా బంగారం తులం బంగారమో, లేదో 5 లక్షల కట్నమో ఇంకేమన్నా ఉంటే పట్టుకరా అని చెప్పి చెప్పిండేమో. పోయిన ప్రాణం మా అమ్మ తిరిగి వస్తుంది, అబ్బా
అని చెప్పి వీళ్ళు ఆ ఎర్రి గొర్రె చెప్పాగానే ఈ ఎర్రి గొర్రె నమ్మింది. గొర్రె బిడ్డలు అయిపోయారు అక్కడ. చదువుకోనోడు అంటే సరే, వాడు చదువుకోనేవాడు, వాడికి బుద్ధి లేదు, తెలివి లేదు, వాడు ఎవడన్నా ఎర్రి గొర్రె చెప్తాడు ఎర్రి గొర్రె ఏండు అని అంటున్నట్టు. చదువుకున్నందుకు ఇది ఏంది పెంట. వీళ్ళు కూడా మంచి మాస్టర్ ప్లాన్ వేసిరు చూడు. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళ ఆలోచన వేరే ఉన్నది. పరిశుద్ధమైన వ్యక్తుల రక్తం అయితేనే ఎక్కించాలని భీష్మించి కూర్చున్నారట. ఏంది పరిశుద్ధమైన వ్యక్తులు ఎక్కడున్నారు ఈ భూలోకంలా? ఎవడున్నాడు పరిశుద్ధమైన వ్యక్తి? అందరు సంసారాలు ఏమనుకుంటున్నారు ఏమైనా? ఆ రక్తం పరిశుద్ధంగా ఉన్నా నువ్వెట్లా డిసైడ్ చేస్తాను? ఫస్ట్ పరిశుద్ధమైన ఆత్మకు పరిశుద్ధమైన రక్తం కావాలి అంటే ఏ నుంచి తెచ్చుడు? పరిశుద్ధమైన రక్తం ఏడ దొరుకుతుంది? ఫస్ట్ చెప్పుర్రి, మేము ఎక్కించుకుంటాం. చెప్పుర్రి, మీరు చెప్పుర్రి, కామెంట్లో చెప్పుర్రావా, చెప్పుర్రి మంచిగా. మీరు చెప్తే మేము చెప్పి తెచ్చుకుంటాం. ఆ పరిశుద్ధ రక్తం ఏదైతే ఉందో అది తెచ్చుకుంటాం. మేము తెచ్చుకొని ఎక్కించుకుంటాం. మేము కూడా అది ఎక్కించుకొని మేము కూడా పూజలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం. ఆ పరిశుద్ధ రక్తం పట్టుకొచ్చి